లోకస్తుల గురించి కాదు, రెడ్ లైట్ ఏరియాలో ఉన్న వేశ్యల గురించి కాదు, త్రాగుబోతుల గురించి కాదు, దేవుని పిల్లలమని చెప్పుకొనొచ్చు వారి ఇష్టానుసారంగా జీవిస్తా ఉంటే ఎర్రబారుచున్న ముఖముతో, దుఃఖముతో, కన్నీళ్లతో దేవుని సన్నిధిలోకి వెళ్ళి, ప్రభువా ఏంటి నాయన ఈ పరిస్థితి? మనం ప్రారంభంలో చెప్పుకున్నాం. ఒక్కసారి మీరు ఆ ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఎజ్రా కాలంలో అసలు ఏం జరిగింది ఒకసారి చదవండి. మనం ఒక్కసారి గుర్తు చేసుకుందాం. దేవుని పిల్లలు ఏ విధంగా చెడిపోయారో చూద్దామా? దేవుని పిల్లలు ఎట్లా ఉండాలండి? ఇప్పుడే చెప్పాను, పవిత్రంగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలి, ఆయనకి ఇష్టలుగా ఉండాలి, లోకానికి వేడిగా ఉండాలి. ఇప్పుడు అక్కడ ఒకసారి చదివితే ఎజ్రా యొక్క పరిచర్య ఏంటి? పారసీక దేశపు రాజు అయిన కోరెషు ఏలుబడిలో ఏమండి మొదటి సంవత్సరం ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకు యెహోవా పారసీకపు దేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపింపగా. ఈ కోరెషు ఎవరు? అన్ని పారసీక దేశపు రాజు. దేవుడు అంట ఇర్మియా ద్వారా పలికాడే. 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత తిరిగి చెరకు వెళ్ళినటువంటి ఇశ్రాయేలు ఏం కావాలి? స్వదేశానికి రావాలి. చదివితే ఆమె చెప్తారా? ఎందుకు స్వదేశానికి రావాలి? అసలు స్వదేశం ఎట్లా ఉంది? స్వదేశము యెరూషలేము పట్టణం అంతా పాడైపోయింది, మందిరము కూలిపోయింది, అగ్ని చేత కాల్చబడింది. ఇప్పుడు మందిరము తిరిగి కట్టబడాలి. అర్థమవుతుందా? ఇప్పుడు అన్యుడైన రాజును ప్రేరేపించాడు. అతను తన రాజ్యమందంతటా చాటింపు వేయించి వ్రాత మూలముగా ఇంట్లో ప్రకటన చేయించను. పారసీకపు దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను ఎవరు వశం చేశాడు? వింటున్నారా? రాజు నేను నా వశం చేశాడు. ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడా లేదా? బబులోను తర్వాత ఎవరిది? ఎవరే? పారసీక సామ్రాజ్యమే నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరము కట్టించుమని ఎవరికి ఆజ్ఞాపించాడంట? అన్యుడైన కోరెషుకి చెప్పాడంట దేవుడు మందిరం కట్టించు. కానీ ఆయన ఒక టీంతో, ఒక జట్టుతో ఎజ్రా బయలుదేరింది. తర్వాత చదువు. ఎజ్రా బయలుదేరి వెళ్ళిన తర్వాత అధ్యాయంలో ఆ ఎజ్రా గ్రంథంలో మందిరాన్ని పూర్తి చేశారు. ఎన్నో ఆటంకాల మధ్య, ఎన్నో అభ్యంతరాల మధ్య, ఎంతో మంది ఆపాలను చూసినా దేవుడు తన పనిని ముగించాడు. మందిరము పూర్తి అయిపోయింది. మందిరం పూర్తి అయిన తర్వాత మందిరంలో ఏం జరగాలండి? దేవునికి ఇష్టమైన బలి అర్పణ జరగాలి కదా. మందిరంలో దేవునికి ఆరాధన జరగాలి. మందిరంలో దేవుని ప్రజలు ఎలా ఉండాలి? ఏమండి? దేవునికి ఇష్టమైన ఆరాధన చేసి దేవుణ్ణి సంతోషపెట్టి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను అనుసరించి వారు నడుచుకోవాలి. ముందే చెప్పాడు, అన్య జనుల యొక్క పద్ధతులు, అన్య జనుల యొక్క ఆచారాలు, చుట్టుపక్కల ఉన్నటువంటి విగ్రహారాధికులు చాలా మంది ఉన్నారు. వారిని మీరు చూచి వారి విగ్రహాల జోలికి పోయి వారు ఆచరించే పద్ధతులు ఆచరించారంటే మీరు చెడిపోతారు. దేవుడికి చాలా కోపం వస్తుంది. మీరు శాపగ్రస్తులు అయిపోతారు. మీరు నశించిపోతారు. కాబట్టి మీరు ఎట్లుండాలి? ఇప్పటికే మన గతి 2 సార్లు అటు ఐగుప్తులో, తర్వాత బబులోనికి,
చదవండి సార్, ఆయన ఎంత బాధపడుతున్నాడు. 9వ అధ్యాయంలో బాధపడుతూ ఏడుస్తూ దేవుని దగ్గర తన పాపం ఒప్పుకుంటున్నాడు. 9వ అధ్యాయం, అదే ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనం. మా పితరుల దినము మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులము. మా దోషులను బట్టి మేమును మా రాజులను మా యాజకులను అన్ని జనుల దేశంలో రాజుల వశమునకును ఖడ్గమునకును చెరకును నోపులకు నేటి దినమునున్నట్లు అప్పగిపోవడుట చేత మిగుల సిగ్గునందిన వారమైతిమి. దేవుని పిల్లలు చెప్పుకుంటున్న వారు చేస్తున్న తప్పిదమైన కార్యాలను బట్టి ఎజ్రా వేదన చెందుతూ దేవుని సన్నిధిలోనికి వెళ్ళి, ఏమండి, మేము సిగ్గునందిన వారం. ఈరోజు సంగమా, ఎందుకు నేను దీన్ని తీసుకొని ఈ వర్తమానం సంఘంలో బోధించాలనుకుంటున్నానంటే 2 కార్యాలు చెప్తాను మీకు. 2 ప్రాముఖ్యమైన విషయాలు. జాగ్రత్తగా 2 చేతులైతే అందరూ ఆమె చెప్పండి. సిట్రెక్స్ సరి కూర్చోండి, చక్కగా అందరూ కూర్చోండి ప్లీజ్, ఏమనుకోవద్దు. దేవుని సన్నిధిలో పోటీలు పెట్టుకోకుండా చక్కగా 2 చేతులు ఎత్తడానికి వీలుగా కూర్చొని వాక్యం వింటూ ఆమె చెబుతూ దేవుని మహిమపరుద్దాం. 2 కార్యాలు ఏంటంటే, చూడండి, ఒకటి, లోకములో అన్య జనులను మనం చూస్తున్నప్పుడు వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తా ఉన్నారు. నిజమేనా? వారికి దేవుని భయం లేదు. సాతానుడు వారిని మోసం చేశాడు. వారు ఒకవైపున అన్ని జనాంగం ఏం చేస్తారంటే విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. ఏమైనా చేస్తున్నారా? అవునా? నిజమేనా? దానిలో నుంచి దేవుడు ఏం చేశాడంటే కొంతమందిని రక్షించాడు. ఆమేన్. వాళ్ళు సంఘ శాఖలుగా మారిపోయి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్క తెగను తయారు చేసుకొని, శాఖలు తయారు చేసుకొని, మేము యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నాం అనుకుంటున్నారు, కానీ వారికి తెలియకుండానే దయ్యాన్ని పూజిస్తున్నారు. వాక్యం అనగా ఎవరు? ఇప్పుడే చెప్పారు ప్రారంభంలో, దేవుడు. వాక్యాన్ని నమ్మకుండా దాన్ని నెరవేర్చకుండా త్రోసివేస్తే, ఏమండి, ఇక నెక్స్ట్ ఎవరు రెడీ ఉంటారో ఆరాధించబడటానికి? దయ్యమే. అవునా కదా? ఇప్పుడు ఈ రోజు దేవాలయంలో ఎవరున్నారు? దయ్యమేనా? అందరు ఇక్కడే ఉన్నారా? దయ్యం ఉందా లేదా? బైబిల్లో ఉన్నది. ఈ రోజు సంఘ శాఖల్లో, సంస్థల్లో నేను చూస్తూ, ఒక్కొక్కళ్ళు చూస్తున్నప్పుడు ఎంత శ్రద్ధగా, పాపం ఎంత భక్తిగా బైబిల్ తీసుకొని తెల్లబట్టలు వేసుకొని, ఏమండి, గడగడ ఒలుగుతూ ఆడపోయి ఏమి నేర్చుకొని వచ్చారు, ఏం చేశారని అంటే వేలకు వేల మంది పోతున్నారండి. ఆదివారం వచ్చిందంటే బ్రదర్ వెళ్తున్నారు లేదా? వేలకు వేలు పోయి అసలు ఈ కాలము సూచన ఏంటని అడగదు వాళ్ళు. ఈ కాలంలో అసలు ఏ వాక్యము నెరవేర్చబడుతుంది అనేది బైబిల్ చూపించండి అని అడగండి. ఏమండి, అందరూ ఇక్కడ ఉన్నారా? చెబుతారా? ఏం లేదండి, మేము మంచి పాటలు విన్నాం, మేము రక్షణ పొందుకున్నాం, వాళ్ళు పరలోకం ఇస్తాడంట, అంతవరకు మాకు తెలుసు. కానుకలు వేసాం, తిరిగి ఇంటికి వెళ్ళిపోతాం. బయటకు వస్తాను నేను అదే అనుకుంటున్నాను. కానీ ఏమి తెలియని అమాయకులమైన మనకి ఈ కాలం యొక్క సూచన దేవుడు చూపించాడు. ఇప్పుడు దయ్యము వాళ్ళని మోసం చేసింది, వాళ్ళ గురించి దేవుడికి అసలు పట్టింపు లేదు, శ్రద్ధ లేదు. వాళ్ళు ఎవరండి? సైతాన్. కానీ ఇప్పుడు రెండోది ఏంటో తెలుసా? దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఆయన పిల్లలు, ఆయన వధువు. అక్కడేమో ఎజ్రా కాలంలో మందిరము భౌతికంగా ఏమైంది? కట్టబడిందా? అక్కడ దేవునికి బలులు అర్పించి, దేవునికి ఇష్టంగా జీవించి, ఆయన ఆజ్ఞలు అనుసరించి నడవాలి. కానీ వాళ్ళకి ముందే చెప్పాడు కదా, అన్నిల పద్ధతులు
మీరు పాటించవద్దు. అలా పాటించినట్లయితే చూడండి, ఇక్కడ మనం 10వ అధ్యాయము 2వ వచనంలో చదివాం. చదవండి ఒకసారి. ఏలాము కుమారుడు ఒకడుకు యెహీయేలు కుమారుడైన షకన్య ఎజ్రాతో ఇట్లా నేను ఇప్పుడు చూడండి ఒప్పుకుంటున్నాడు ఆయన. మేము దేశమందుండు అన్య జనులలోని స్త్రీలను పెళ్లి చేసుకొని ఆ దేవుని దృష్టికి పాపము చేసింది. దేవుని పిల్లలు, ఇశ్రాయేలు పిల్లలు, వాళ్ళ రక్తం ఎట్లా ఉండాలి? మళ్ళీ చెప్తున్నాను, పవిత్రంగా ఉండాలి. చేతులతో చెప్పండి. ఎవరి రక్తంతో కలవకూడదు. ఇక్కడ లోతైన ఒక భావం ఉంది. ఏంటో తెలుసా? ఆ రోజు భౌతిక సంబంధంగా వారి యొక్క రక్త ప్రవాహాన్ని దేవుడు పరిశుద్ధంగా ఉంచాలనుకున్న ఆ కార్యాన్ని బైబిల్ రాశాడంటే జాగ్రత్తగా రండి. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తముతో కలగబడి కొనబడి ఆ రక్తమే మనలో ప్రవహించాలని దేవుడు ఉద్దేశించినప్పుడు, రక్తం అంటే నా భావం వాక్యం. ఇప్పుడు రక్తం ఎక్కడ ఉంది? వాక్యంలో ఉంది. ఈ స్వచ్ఛమైన పవిత్రమైన కల్తీ లేని వాక్యము విశ్వాసి హృదయములో ఉండాలి. ఆ రోజు ఆ రక్తము అన్యులు చేసుకొని కలుషితమైతే దేవుడు ఏమంటారా వాళ్ళకి కీడు తీసుకొచ్చాడు, శాపము తీసుకొచ్చాడు. ఆ విషయం తెలిసినటువంటి ఎజ్రా ఏం చేశాడండి? దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఏం చేశాడు? సాష్టాంగపడి, ప్రభువా మేము దోషులమయ్యా, మేము పాపులం ప్రభువా, మమ్మల్ని క్షమించు నాయనా. ఇప్పుడు ఆత్మ సంబంధంగా దేవుడు ఈ కాలంలో మహావేశ్యలో నుండి, మహాబబులోనులో నుండి దేవుడు మనల్ని ఏం చేశాడు? బయటికి తీసుకొచ్చాడు. లేదండి, అర్థమవుతుందని చెప్తున్నా. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు మనల్ని? మహావేశ్య అంటే సంఘశాఖే, మహాబబులోన్ అంటే సంఘశాఖే. ఇప్పుడు మర్మయుక్తమైన బబులోన్ ఇది కనపడదని పైకి భక్తి వేషం వేసింది, బైబిల్ పట్టుకుంది. బబులోను ఈ భయంకరమైనటువంటి ఈ చివరి మర్మయుక్తమైన బబులోను ఏమండి? మత్తయి సువార్త 24వ వచనం ప్రకారముగా ఏముంది అక్కడ? చదవండి ఒకసారి. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వాటిని సైతము మోసము చేయటానికై గొప్ప సూచక్రియలు జరిగిస్తారు. రెండు ఆత్మలు ఒకే విధంగా పనిచేస్తూ ఉంటాయి. కనిపెట్టలేవు. బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరిని, ప్రార్థనకి వెళ్ళే ప్రతి ఒక్కరిని మనం ఏమనుకుంటాం? సంచి తగిలించుకొని మీ ఇంటికి రాగానే పాస్టర్ గారు అయితే గుర్తుపెట్టుకోండి, ఈరోజు మనము సమస్తమైనటువంటి రహస్యాలు ప్రవక్త అంటున్నాడు. మొదటి ఆదాము యొక్క వధువు ఎవరు? హవ్వ. ఇక్కడ ఉన్నారు కదా అందరూ. మొదటి ఆదాము యొక్క వధువు హవ్వ. ఆమె ఏం చేసింది? సాతానుడు వచ్చి తీయని మాటలు చెప్పగానే పడిపోయిందా లేదా? ఆమెకు డౌట్ వస్తే, ఆమెకి ఏదైనా అనుమానం వస్తే ఎవరిని అడగాలి? తన భర్త అయిన ఆదాముని అడగాలి. కానీ ఆదాముని అడగకుండా ఆదాము లేని సమయంలో లూసిఫర్ నా సంతానాన్ని తీసుకొని రావాలంటే, ఇప్పుడు ఈ భూమి మీద నాకు పిల్లలు ఉండాలంటే ఎవరిని ఉపయోగించుకొని ఎవరిలో ప్రవేశించి పని చేయాలో చూసినట్ట. చూస్తే కోతి కాదు, చింపాంజీ కాదు, గొరిల్లా కాదు, సర్పం దొరికింది. సర్పం ఏదది? నడిచేది, మాట్లాడేది. పాము కాదు. సర్పం అంటే మనం ఏమనుకున్నాం? చెప్పాలందరూ
పాకేది. శపించబడిన తర్వాత కడుపుతో పాకింది, కానీ అంతకుముందు నడిచింది, మాట్లాడింది. ఒకవేళ దానికి మాట్లాడకపోతే అందనుకో అవకు అర్థమైందా? ఇది నిజమా? ఈ తోట చెట్ల ఫలంలో దేన్నైనా తినకూడదని మీ దేవుడు చెప్పాడా అని మాట్లాడిందా లేదా? కాబట్టి ఇప్పుడు ఆ లూసిఫరు సర్పములు ఎన్నుకొని అవ్వ దగ్గరికి వచ్చి తీయని మాటలు చెప్పగానే ఆ విషయానికి పైన పంచదార పోత పోసింది. నాలుగు మీద వేయగానే ఎట్లా ఉంది, వినగానే ఎట్లా ఉంది? మీరు చావరు, మీ కళ్ళు తెరవబడతాయి, మీరు దేవుళ్ళు అయిపోతారు. ఆ రోజు అబ్బాయి చేసింది పడిపోయింది. కానీ కడపటి ఆదాం, ఎవరు కడపటి ఆదాం? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ కడపటి ఆదాము కూడా ఒక వధువు ఇవ్వబడి, ఆమె పెంతెకొస్తు పండుగన ఆయనకి ఇవ్వబడింది. కానీ నైసియా సభలో ఆమె కూడా పడింది. నైసియా సభ అంటే చాలా మందికి తెలియదు, కొద్దిగా వివరిస్తా. 325వ సంవత్సరంలో సాతానుడు ఏమండి యేసయ్య యొక్క వధువుని కేవలము కొన్ని ఆకర్షణలు చూపించి, డబ్బు, బిల్డింగులు, పెద్ద పెద్ద చర్చిలు కట్టిస్తారని కాన్స్టంటైన్ ఏం చేశాడు? ఆశ చూపించాడా? ఆశ చూపించగానే ఏమైపోయింది? లోకము ద్వారా మోసపరచబడిన సంఘం అనే వర్తమానంలో చెప్తున్నాడు ప్రవక్త. ఆ రోజు దెలీలా ఎలాగైతే సంసోన్ని లాలన చేసి తీయని మాటలు చెప్పి అతను ఉన్న బలాన్ని ఏ విధంగా బయటికి లాగిందో, అవునండి, సంఘమునకు ఉన్నటువంటి బలము, సంఘమునకు ఉన్న శక్తి పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మను లాగివేయడానికి ఈరోజు నైసియాలో ఏం జరిగింది? సభ జరిగిందండి. ఆ సభలో ఏం జరిగింది? దేవుని యొక్క ఆ పిల్లలు పడిపోయారు. కానీ ఇప్పుడు దేవుడు ఈ చివరి కాలంలో 7 ముద్రల యొక్క ప్రత్యక్షతను ఇచ్చాడు. ఎందుకు 7 ముద్రల ప్రత్యక్షత ఇచ్చాడంటే, ఇప్పుడు దయ్యము, సాతానుడు ఏ రూట్లో నుంచి వచ్చినా ఈ చివరి కాలంలో ఉన్నటువంటి ఆయన యొక్క వధువు కనిపెట్టి సాతానుని బయటకు నెట్టేస్తాడు. ఇప్పుడు అందుకే ప్రతి ఆదివారం, ప్రతి గురువారం ప్రత్యేక కూటాలు మిమ్మల్ని ఎందుకు రమ్మనేదంటే, ఏదో ఒక రహస్యాన్ని దేవుడు నీకు బయలుపరిచినప్పుడు దాన్ని హృదయంలోకి తీసుకొని అవసరమైనప్పుడు లోకంలోకి వెళ్ళినప్పుడు సాతానుడు ఆయన పిల్లలను పడేయడానికి ప్రయత్నం చేసినప్పుడు నువ్వు వాక్య ఖడ్గాన్ని తీయాలి, ఆ సమయంలో ఉపయోగించాలి. ఓ దయ్యమా, నువ్వు ఏ రూట్లో వచ్చినా నాకు దేవుడు సమస్తాన్ని బయలుపరిచాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు నన్నేమి చేయలేవు. ఆమె ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏమయ్యారు? ఏమండి? అన్యుల స్త్రీలను పెళ్లి చేసుకుని, అన్యుల స్త్రీలను పెళ్లి చేసుకొని పిల్లలు కూడా కన్నారు. ఇప్పుడు అక్కడ జరుగుతున్న పెద్ద నేరం అది. అర్థమైందా? ఆ నేరాన్ని బట్టి ఎజ్రా ఏడుస్తున్నాడు. ఈరోజు సంఘములో రక్షింపబడిన మనము, ప్రత్యేకించబడిన మనము, క్రీస్తు రక్తము మాత్రమే, వాక్యము మాత్రమే, కేవలం ఈ కాలంలో దేవుడు పంపిన ప్రవక్త వర్తమానం మాత్రమే మన హృదయంలో ఉండవలసి ఉండగా, లోకము, శరీరాశలు, నేత్రాశ, జీవపు డంబము ఇన్నేదో లాగుతూ దాంతో నువ్వు మిశ్రమం అయితే ఏం జరుగుతుందో తెలుసా? ఏమండి, ఒక కార్యం చెప్తాను, చాలా జాగ్రత్తగా ఉన్నా. నోవాహు దినాల్లో దానికంటే ముందుగా ప్రవక్త అంటున్నాడు, ఈరోజు మన రక్తం ఎట్లా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. ఇశ్రాయేలు రక్తం, అందరు ఇక్కడ ఉన్నారు కదా, ఇశ్రాయేలు రక్తం ఎట్లా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. మరి మన రక్తం చెప్పండి, పవిత్రంగా ఉండాలా వద్దా? ఇప్పుడు ఎందుకు ఈ
పవిత్రతను కోల్పోయాం. కారణం ఏంటి? ఈరోజు దేవుని పిల్లలైన వాళ్ళు ఎట్లా ఉండాలంటే లోకానికి వేరుగా ఉండాలి. ఆమె సినిమాలు చూడకూడదు. ఏం చూడకూడదు? అందరూ ఆమె చెప్తారా? రెండోది, పరిశుద్ధంగా ఉండాలి. ప్రతి క్రమ కూడికకు పాలు పప్పులు పొందాలి. ప్రతి కూడికలో పాలు పప్పులు పొందాలి. ఇప్పుడు దయ్యం ఏం చేసిందంటే జనులు సినిమాలు చూడటకు సంఘం అనుమతించి ఉండకూడదు. వారి పిల్లలను సినిమాలు చూడటం వెళ్ళుట అనుమతించి ఉండకూడదు. కానీ వారు సినిమాలను చూడకూడదు. కానీ దానికి విరుద్ధముగా నేడు వారి గృహములలోనే సినిమా చూసే సదుపాయం కలిగి ఉన్నారు. ఈరోజు ఎక్కడ ఉందంట? ఏమండి, మీ ఇంట్లో టీవీ ఉందా? ఎవరింట్లో ఉంది? వాళ్ళ ఇంట్లో ఏముంది? సినిమా హాల్. ఇంకా మీ చేతిలో ఏమొచ్చింది? సెల్ ఫోన్. నాకు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే మామూలు చదువు లేని వాళ్ళు కూడా టచ్ ఫోనే వాడుతున్నారు. వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళకి ఫోన్ కాదు ముఖ్యం. ఫోన్ తయారు చేసింది ఎందుకు? ఫోన్ మాట్లాడుకోవటానిక, కెమెరా సినిమా చూడటానిక? ఇప్పుడు మొత్తం ఏమిస్తున్నారు యాడ్లు? ఓ కెమెరా మామూలుగా ఉండదు. 2000 సినిమాలు డౌన్లోడ్ అయ్యి ఉన్నాయి. ఎన్ని సినిమాలు? ఇక ఈ ప్రజలు ఎట్లా ఉన్నారు? సదుపాయం ఇంట్లోకి వచ్చేసింది. ఓ ఇప్పుడు ఏ విధంగా తయారయ్యారంటే ప్రజలు రక్షణను అంగీకరించు స్థానమందు విద్యను దత్తతగా తీసుకొని వాళ్ళు ఏం చేశారంటే నామకార్థులుగా మారిపోయారు. కానీ ఈరోజు మనకి ఒక ఉద్యమం కావాల్సి ఉంది. చదివితే ఆమె చెప్తారా? ఏం కావాలి? ఉద్రేకం కాదు, ఉద్యమము. ఉద్రేకం వేరు, ఉద్యమం వేరు. ఉద్రేకము కాసేపు ఉంటది, చల్లారిపోతుంది. ఉద్యమము ఎప్పుడు ఉంటుంది. ఉద్యమేమో లోపల నుంచి వస్తుంది, ఉద్రేకమేమో పై పైన కనపడుతుంది. ఇప్పుడు మనకేం కావాలి చెప్పాలి? ఉద్యమం కావాల్సి. ఇప్పుడు గాయమైంది, పుండు పడింది అనుకోండి. పుండుకి నువ్వు సరైన వైద్యం చేయాలట. ఎలాంటి వైద్యం చేయాలి? తగ్గట్లేదు, సిమ్ పడతా ఉంది, సలపడం పడతా ఉంది, అబ్బబ్బబ్బో నొప్పిగా ఉంది. నువ్వు అక్కడికి వెళ్ళగానే ఇదివరకు పట్టి అన్నట్టు తెలుసా? మలం పట్టి అని, మలావతి. కాబట్టి ఆ పట్టి వేయగానే దాన్ని హాయిగా కాసేపు ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ పుండు మీద, ఆ గడ్డ మీద లోపల చీము నెత్తురు ఉన్నటువంటి దాని మీద, చెడిపోయిన దాని మీద నువ్వు పట్టి వేస్తే లోపల కుళ్ళిపోతుంది. ఇప్పుడు పట్టి కాదు మనకు కావాల్సింది. మనకు కావాల్సింది ఏంటంటే లోపల నుంచి బయటికి తీసివేసే ఆపరేషన్. కోసి ఏం చేయాలంటే దాన్ని మొత్తం బయటికి తీయాలి. నువ్వు నొప్పిగా ఉందని చెప్పేసి దానికి పట్టి వేస్తే అది దేన్ని చూపిస్తుందంటే ఈరోజు నువ్వు దేవుల్లో లేక చర్చిలో వాక్యములో ఆనందించవలసిన నీవు వింటున్నారా? నువ్వు బయట ప్రపంచంతో, స్నేహితులతో, లోక కార్యాలతో నువ్వు స్నేహం చేస్తూ ఆనందిస్తున్నప్పుడు ఏదో ఆత్మీయ గాయమైంది. ఆ గాయమైనప్పుడు నువ్వు చేయాల్సిందేంటి? వాక్యం అనే కత్తితో కోసి దాన్ని మొత్తం బయటకు పంపించాలి. కానీ ఈరోజు ఏం చేస్తున్నాడు? డూప్లికేట్ డాక్టర్లు ఏం పర్వాలేదమ్మా, ఇవి అంటిస్తున్నాను, ప్లాస్టర్ వేసుకో, వెళ్ళిపో. కానీ ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, ఇప్పుడు నీవు లోక సంబంధమైనటువంటి తెలివితేటలతో కూడిన మాటలు కాదు, కానీ నేడు మనకు కావలసినది ప్రాచీన కాలపు భక్తి. చదివితే ఆమె చెప్పరా? చదివితే ఆమె. అంతేకాదు పరలోకం నుండి దేవుడు పంపించిన రక్త మార్పిడి కావాలి.
ఏం కావాలండి? దీని మీద ఆగుదాం. రక్త మార్పిడి అంటే ఏంటండి? అందరు ఇక్కడే ఉన్నారా? ఇప్పుడు వాస్తవంగా మనలో ఉన్న రక్తం ఎవరిది? ఇప్పుడు మామూలుగా రక్షణ పొందకూడదు. అసలు మన రక్తం ఏమైంది? కలుషితమైందా? ఏదేని తోటలో ఒక్కసారి ఆలోచిద్దాం. దేవుని రక్తము ద్వారా సృజించబడి దేవుని రక్తం మాత్రమే ప్రవహిస్తూ దేవుని స్వభావం కలిగి ఉన్న ఆదాము అవ్వలు. అక్కడికి వెళ్దాము. అక్కడికి వెళ్తే ప్రవక్త ఇక్కడ ఏమన్నాడంటే, ఈరోజు చాలా మంది జీవితాల్లో రక్త మార్పిడి జరగకపోవటం వల్ల, లేక రక్త ప్రవాహంలో తేడా ఉండటం వల్ల ఇంకా పాపంలోనే జీవిస్తున్నారు, ఇంకా శరీరాశతో జీవిస్తున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా ఏం కావాలి మనకి? రక్త మార్పిడి కావాలి. అంటే మన పాత రక్తం పోవాలి, కొత్త రక్తం ఎక్కాలి. పాత రక్తము అసలు మన మూలంలోకి వెళ్దాం. దేవుని రక్తం ఆదాములో, అంతే కదండి? ఆదాములో ఉన్నది దేవుని రక్తం. అది పరిశుద్ధ రక్తం, అది పాపరహితమైన రక్తం, అది చాలా యోగ్యమైన రక్తం. దేవుడు ముందే చెప్పాడు నువ్వు తినవద్దు అని, అవునా? కానీ ఇప్పుడు ఆదాము లేని సమయంలో హవ్వ దగ్గరికి వచ్చి ఇక్కడ అంటున్నాడు ప్రవక్త, ఆ రోజు లైంగిక సంబంధమైన తారుమారైన రక్త మార్పిడి వలన రక్తము మిశ్రితం అవడం వల్ల ఏదేను తోటలో నుంచి బయటికి పంపించడం జరిగింది. అర్థమైందా? రక్తం ఏమైంది? అసలు ఆదాము వల్ల ఎవరి రక్తం ఉంది? దేవుని రక్తం. ఆ రక్తం ఏమవ్వకూడదు? కలుషితం అవ్వకూడదు. చదువుతే ఆమె చెప్పండి. ఎందుకంటే ఆదాము తర్వాత రావాల్సిన వాళ్ళందరూ ఎట్లా రావాలి? దేవుని రక్తంతోటే పరిశుద్ధంగా, ఈ భూమి మీద రోగాలు లేకుండా, ముసలు అవ్వకుండా, చావు లేకుండా, శాపము లేకుండా, ఆరోగ్యముగా, నిత్య జీవులు, నిత్య ఆరోగ్యములు, నిత్య ఆనందముతో, సంతోషముతో ఉండవలసిన దానిని ఒక తారుమారైన లైంగిక చర్య వల్ల, రక్తము కలుషితం అవటం వల్ల దేవుడు ఏం చేశాడు? ఏదేని తోటలో నుంచి పంపించలేదు బయటికి. అక్కడ ఆదిలోనే ఏం జరిగింది? రక్తం కలుషితం అయిపోయిందా? రక్తం మిశ్రమం అయిపోయిందా? రక్తము చెడు రక్తం కలిసిందా లేదా? వాస్తవానికండి ఇది చూడండి, మనలో ఇది కానీ ఇది కానీ చెమట కానీ రాదండి. వేస్ట్ పదార్థం లేదు. ఎప్పుడు? పాపం చేయకముందు. చెమట లేదు, మూత్రం లేదు, మలం లేదు. ఇంకా మీకు స్వచ్ఛంగా చెప్పాలంటే మరి ఎప్పుడు వచ్చింది ఇది? ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో వేస్ట్ బయటికి వెళ్ళిపోవటమే. ఆదాము పాపం చేయకముందు తిన్నట్టు ఏమయ్యేది? బాడీలో కలిసిపోయిందంతే. వేస్ట్ అనేది లేదు. అసలు మన గుండె కూడా దాని లైఫ్ టైం ఎంత? దేవుడు ఎంతకాలం ఉంటాడు ఆయన, అది అంతకాలం ఉండాల్సింది. కానీ ఇప్పుడు గుండె జబ్బులు, హార్ట్ అటాక్లు, వాల్స్ మూసుకొని పోవడం, స్టంట్లు అంట, యాంజల్ ఎన్నేటి బైపాస్ సర్జరీ, ఇదంతా ఎందుకు? పాపం ప్రవేశించింది, రక్తము కలుషితమైంది. ఇప్పుడు రక్త మార్పిడి జరగాలి. ఆమేన్. చూడండి, నేడు అసలు ఏ విధంగా మనకు రక్త మార్పిడి జరగాలి చూద్దామా? ఏదేని తోటలో ఏం జరిగిందని చెప్పాను. ఇప్పుడు రక్తం ఏమైంది? కలుషితం అయిపోయిందా లేదా? కలుషితం అయిపోయి ఇప్పుడు ఆ రక్తము చెడిపోయినందువల్ల దేవుడు ఏం చేశాడు? వాళ్ళు ఏం చేశాడండి? బయటికి పంపించేశాడా? అయితే ఇక రక్తముతోటి ఆదాము మొదలుకొని పాపం చేసిన దగ్గర నుంచి 2000 సంవత్సరాల్లో
నోవహు కాలం వరకు పూర్తిగా చెడిపోయింది, రక్తం కలుషితం అయిపోయింది, పాపం పెరిగిపోయింది. ఎంతగా పెరిగిపోయిందంటే ఒక్కసారి ఆది కాండం తీయండి, 6వ అధ్యాయం. ఆది కాండము 6వ అధ్యాయం. దేవుడు ఎంత బాధపడుతున్నాడో ఒక్కసారి చూద్దాం. 6వ అధ్యాయము 6వ వచనం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. ఎప్పుడైతే ఆదాము యొక్క వధువు హవ్వ ఆదాము ద్వారా పలుకుబడిన మాట ద్వారా పవిత్రంగా ఈ భూమి మీదకి యేసుక్రీస్తు రక్తముతో లేకపోతే దేవుని రక్తముతో మానవుడు జీవించవలసిన దానిని తారుమారు చేసి, ఏమండి ఇక్కడ అదే అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా? ఈ తారుమారైన మిశ్రమ లైంగిక సంబంధమే అతడు ఏదైనా తోటలో ఉన్న దేవుని పిల్లలను వెలుపలికి తరిమేటట్టు చేసింది. తరిమేసిందా? ఏదండి లైంగిక చర్య. మీకు ఇంతకుముందు చెప్పాను చాలాసార్లు, మన జన్మ ఎలా జరగాలి? ఏమండి ఆదాముని ఎట్టగొట్టించాడు దేవుడు? ఏమండి వాక్యము ద్వారా. మనం కూడా ఎలా రావాలి? వాక్యము ద్వారానే. పలుకబడిన దేవుని మాట ద్వారా మనము పుట్టాలి. కానీ మన జన్మ వక్రీకరించబడింది, తారుమారైంది. లైంగిక చర్య ద్వారా మనం పుడుతున్నాం. వివాహాలు చేసుకోవాలి, ఇద్దరు ఐక్యమై పిల్లలను కనటం అనేది దేవుని పరిపూర్ణ చిత్తము కాదు. దేవుని పరిపూర్ణ చిత్తం ఏంటంటే వాక్యము ద్వారా ఆదాముని ఎలాగైతే ఉనికిలోకి తెచ్చాడో ఆదాము కూడా ఏం చేయాలి? తన పిల్లలను పలుకబడిన దేవుని మాట ద్వారా ఉనికిలోకి రావాలి. చేతులైతే ఆమె చెప్తారా? అయితే అక్కడ ఎప్పుడైతే తారుమారైన మిశ్రమ లైంగిక సంబంధము అక్కడ జరిగిందో ఏదేని తోటల నుంచి దేవుడు ఏం చేశాడు? వాళ్ళని అస్సలు అప్పటి నుంచి అండి లోకంలో ఎన్ని భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయంటే ఒక మాట చెప్పమంటారా? స్త్రీలు మొదటి వచ్చిన చదవండి ఒకసారి, అదే ఆది కాండం 6వ అధ్యాయం మొదటి వచ్చిన. నరులు భూమి మీద విస్తరింపని ఆరంభించినప్పుడు కుమార్తెల వారికి పుట్టింది. దేవుని కుమారుడు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి. ఇక్కడ 2 కార్యాలు కనపడుతున్నాయి. ఒకటి, జనాభా విస్తరించింది. ఆదాము తోటల నుంచి బయటకు వచ్చాడా లేదా? ఆదాము ఎవరి తోటల నుంచి బయటకు ఎందుకు పంపడ్డాడు? తారుమారైన లైంగిక మిశ్రమ రక్తము పాడైపోవటం వల్ల. అవునా? బయటకు వచ్చిన దగ్గర నుంచి పాపం ఎక్కువైపోయింది. పాపం ఎక్కువైపోయినప్పుడు అక్కడ ఆదాము ద్వారా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఏమవుతున్నారు తెలుసా? లైంగిక చర్య ద్వారా పుడుతున్నప్పుడు ఇక్కడ పరిశుద్ధాత్ముడు మోషే ద్వారా ఏమి రాయిస్తున్నాడంటే నరుల కుమార్తెలు చక్కని వారు. ఏమండి నోవహు కాలంలోనే చక్కనిదనానికి అందానికి స్త్రీలు విలువనిచ్చారు. చక్కగా ముస్తాబై బయటికి రావడం, అందంగా కనబరుచుకోవడం. ఇప్పుడు దేవుని కుమారులు చూశారంట. ఎవరిని? ఇంతకీ దేవుని కుమారులు ఎవరు? నడువు కుమార్తెలు ఎవరికి? ఎంతమంది తెలుసు? చేతులు ఎత్తనంతే చెప్తాను నేను. దేవుని కుమారులు అంటే ఎవరు? నరుల కుమార్తెలు అంటే ఎవరు? దేవుని కుమారులు అంటే చూడండి, ఇప్పుడు ఆదాము రక్తం ఎవరిది? అందరు ఇక్కడ ఉన్నారు కదా, దేవుడిది. ఆదాము హవ్వతో ఏకము కాకమునిపే ప్రవక్త అన్నాడు ముద్రలో. సర్పం వచ్చి ఏం చేసింది? మోసం చేసి హవ్వతో ఏకమైంది. అయినా అప్పుడు వాడి బీజము అవ్వలో పడింది.
ఎవరున్నారు లోపల? కయీను. తర్వాత ఇప్పుడు ఆదాము ఏం చేశాడు చెప్పండి? హవ్వతో కలిశాడు. కలిసినప్పుడు ఆదాము తన బీజాన్ని హవ్వ గర్భంలో ఉంచాడు. ఇప్పుడు లోపల ఎవరున్నారు? లోపల 2 సంతానం, ఒకటి కయీను, ఇంకోటి హేబెలు. అవునా కదా? కయీను ఏం చేశాడు? పెద్దోడైన తర్వాత హేబెలును చంపాడో లేదో మనకు అదంతా స్టోరీ తెలుసు. అయితే హేబెలు చనిపోయిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? హేబెలుకు బదులుగా దేవుడు షేతుని బహుమానంగా ఇచ్చాడు. ఆదాముకి ఎవరినిచ్చాడు? షేతునిచ్చాడు. కయీను సంతానము నరుల కుమార్తె. ఆమె చెబుతారా? నరుల కుమార్తె అంటే ఎవరు? కయీను సంతానమే. కానీ ఇప్పుడు దేవుడి కుమారులు ఎవరంటే షేతు యొక్క సంతానం. చదివితే ఆమె చెబుతారా? ఇప్పుడు అమాయకులైన దేవుని కుమారులు ఏం చేస్తున్నారు? ఏమండి? అమాయకులైన దేవుని కుమారులు ఏం చేస్తున్నారు? నరుల కుమార్తెలను చూశారు, సర్ప సంతానాన్ని చూశారు. వాడు అందంగా అలంకరించుకొని రోడ్ల మీద తిరుగుతూ చూశారు. ఈ రోజు కూడా స్త్రీని జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలైన వారిని దేవుడు ఎందుకు చేశాడో మీకు అదృశ్యమైన క్రీస్తు వధువు యొక్క ఐక్యతనే వర్తమానంలో చెప్పాను. గుర్తుందా? స్త్రీని ఎందుకు చేశాడు? స్త్రీ మీద ఉన్న బాధ్యతలు ఏంటి? జంతువులు పక్షుల్లో మగయి అందంగా ఉంటాయి, ఆడయన్ని అందహీనంగా ఉంటాయి. కోడి పుంజు చూడండి ఎట్లా ఉంటది, చాలా హుందాగా ఎత్తుగా ఎర్రగా గడ్డం పైన చుట్టూ ఉంటుంది. పెట్ట చాలా చిన్నదిగా. అవునా కదా? కానీ మనుష్య జాతిలోకి వచ్చినప్పుడు ఆ పురుషుని కంటే స్త్రీని అందంగా ఎందుకు చేశాడు? మనకి వర్తమానం రాకపోతే, ప్రవక్త రాకపోతే జవాబు లేదు. ఎక్కడ ఎవరు చెప్పలేదు. కానీ ప్రవక్త వచ్చి దేవుని ఆత్మతో నింపబడి చెప్తున్నాడు. ఈమె మీద 3 బాధ్యతలు. ఏంటి ఆ 3 బాధ్యతలు? ఒకటి, ఆమె శీలమును కాపాడుకోవాలి, పవిత్రంగా ఉండాలి. ఆమె వివాహం అయ్యే వరకు ఏ పరాయి పురుషుడి వైపు చూడకూడదు, ఆ పరాయి పురుషుడితో సంబంధం కలిగి ఉండకూడదు. ఈమె పవిత్రంగా ఉండాలి. నెంబర్ 1. రెండోది, భర్తకు లోబడాలి. మూడోది, తల్లి అవ్వాలి, అంటే పిల్లల కనాలి. ఈమెకు ఆ 3 బాధ్యతలు పెట్టాడు గనకనే ఆమెను అందంగా చేశాడు. ఇంకోటి, పడిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే అభయమైపోయింది, పడిపోయింది. అందుకే మేము ఎట్లా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ప్రవక్త అంటున్నాడు, ఆ నోవాహు దినాల్లో జరిగినట్టుగానే మనిషి కుమారుని దినాల్లో జరుగుతుంది. ఆ రోజు చక్కని స్త్రీలు రోడ్ల మీద వెళ్తా ఉంటే తమకు మనసుకు వచ్చిన వాళ్ళందరినీ కూడా పెళ్లి చేసుకున్నారు, వ్యభిచారాలు చేశారు. ఇంకా యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనలోకి వచ్చేసరికి దాన్ని ఇంకెంత సూక్ష్మంగా చేశాడు తెలుసా? ఒక స్త్రీని మోహము చూపుతో చూచి ప్రతివాడు ఆమె హృదయం అందు అప్పుడే వ్యభిచారం చేసిన వాడు అవుతాడు. ఇప్పుడు స్త్రీలు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో ప్రవక్త వచ్చి చెబుతున్నాడు. పొట్టి బట్టలు గాని, పలసటి బట్టలు గాని, శరీరాన్ని కనబడేటువంటి, ఇంకా అంటున్నాడు, నువ్వు లిల్లీ పుష్పమంతా పవిత్రంగా నీ భర్తకు మాత్రమే లోబడి ఎవ్వరి వైపు చూడకుండా నీ భర్తతోటే కాపురం చేసినా, నువ్వు పొట్టి బట్టలు వేసుకొని పలసటి బట్టలు వేసుకొని రోడ్డు మీదకి వస్తే అనేక మంది పురుషులు ఈ వైపు చూచి, అబ్బా ఈమె భలే ఉంది, ఈ అమ్మాయి భలే ఉంది అని అన్నారంటే ఏమండి ఏం జరుగుతుందో తెలుసా? రేపు తీర్పులో ఆ పురుషుడు నీ వైపు చూచి ఏమండి బాగుందని నీ వెంట పడి తమ హృదయంలో నీతో పాపం చేసినందుకు నిన్ను దోషురాలిగా చేసి తీర్పులో నిలబెడతాడు. ఆ పురుషుడు చూడటానికి కారణంగా నువ్వేం చేశావు చెప్పాలి? పల్సటి బట్టలు, పొట్టి బట్టలు వేశావు. అందుకే ఈ వర్తమానం వచ్చి చెప్తుంది, స్త్రీలైనటువంటి వారు ఎట్లా ఉండాలి? పూర్తిగా కప్పుకోవాలి, చాలా పవిత్రంగా ఉండాలి.
నీ శరీరాన్ని భర్తకు తప్ప ఇంకెవరు చూపించకూడదు. బయటకు వస్తున్నామంటే జాగ్రత్తగా ఉండాలి. దేవుని మూలముగా పుట్టిన వాళ్ళు తమను తాను ఏం చేస్తారు? జాగ్రత్తగా కాపాడుకుంటారు. ఎందుకంటే దేవుని బీజం వారిలో ఉంటది కనుక. ఈ రోజు ఈ వర్తమానం వచ్చి స్త్రీలు ఎలా ఉంటారో చెప్తుంది. ఆ రోజు నోవహు కాలంలో స్త్రీలు ఏమైపోయారు? చెడిపోయారు. కనుకనే ఇప్పుడు అక్కడ జలప్రలయం వచ్చి దేవుడు నొచ్చుకున్నాడంట. అసలు ఎందుకు చేశానా వీళ్ళని? మనకు అర్థమవుతుందా? చాలా సార్లు మాట వినకపోతే మన పిల్లలు ఏమంటామండి, నా కడుపులో చెడబుట్టావు కదరా, నిన్ను కనకముంటే బాగుండేది కదరా, ఎందుకు పుట్టావు నువ్వు, నా పేరు చెడగొడుతున్నావు కదరా. ఇప్పుడు దేవుడు కూడా ఈ ప్రజలు చేసే పాపాన్ని బట్టి, భయంకరమైనటువంటి నీచమైన కార్యాలను బట్టి దేవుడు నొచ్చుకున్నాడు, బాధపడ్డాడు లేదా? చదవండి ఒకసారి 6వ వచనం. తను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునంది తన హృదయంలో నొచ్చుకొనెను. ఈ రోజు జరుగుతున్న అక్రమ కార్యాలను బట్టి కూడా దేవుడు ఎంత బాధపడుతున్నాడండి. ఆ రోజు నోవహు కాలంలో బాధపడ్డాడా లేదా? ఈ రోజు ఇంకెక్కువ అయిపోయింది. నోవహు కాలంలో జరిగినట్టే జరుగుతుంది. పాపం జరుగుతుందా లేదా? బాలీవుడ్ ప్రపంచాన్ని ఏం చేసింది? మొత్తం కూడా ఫ్యాషన్ తోటి, ముఖ్యంగా అమెరికా దేశము వారు పూర్తిగా చెడిపోయి స్త్రీలైన వాళ్ళు ప్రపంచానికి ఒక భయంకరమైనటువంటి మోడల్ని చెడగొట్టి పాడు చేసి నరకానికి తీసుకుని వెళ్ళే మాదిరిని వాడు చూపించారు. అది ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని నాశనం చేస్తాం. అందుకే స్త్రీలు ఏమండి, నువ్వు ఎట్లా ఉన్నావు తెలుసా? ఏ ఫ్యాషన్ షో అమ్మాయి లేకపోతే ఏ సినీ తార వేసిందో, ఏ మోడల్ వేసినా ఇది వేయటం కాదు, వాళ్ళ వైపు చూడకూడదు నువ్వు. అందుకే ఇప్పుడు మిశ్రితం కాకూడదు అనేది ఏంటనుకున్నారు మీరు? ఎజ్రాకి ఎందుకు బాధ కలుగుతుంది? దేవుని పిల్లలు ఏమయ్యారు? అన్నిని పెళ్లి చేసుకున్నారు. ఈ రోజు వర్తమానం నమ్మిన మనము ఎవరి ఆలోచన తీసుకోకూడదు, ఎవరి వైపు చూడకూడదు. ఆమె ఆ డ్రెస్ వేస్తే నేను ఈ డ్రెస్ చేస్తాను. నువ్వు ఎవరిని మాదిరి తీసుకోవాలి? ఆమె ఎందుకు వేసింది, నేను అందుకే వేస్తాను. ఆమె ప్యాంట్ వేసింది, నేను కూడా వేస్తాను. ఆమె నరకానికి పోతుంది. నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే ప్యాంట్లు వేయబాకు. అర్థమైందా నేను చెప్తుంది? దేవుడు స్త్రీని ఏ వస్త్రాలు వేయమన్నాడో ఆ వస్త్రాలు వేయాలి. చిన్న పిల్లలకు కూడా చెప్తున్నాను, తల్లులారా, ఏముందండి చిన్న పిల్లలని వేసారండి ప్యాంటు. ఏమన్నా విత్తనం వేసామనుకో, ఏ విత్తనం వేస్తే అదే మొక్క వస్తుందా, చెట్టు వస్తుందా, లేకపోతే ఇంకోటి వచ్చిందా? నువ్వు చిన్నప్పుడు ఏం చేసావు? ముందుకి బొద్దుగా ఉంటుంది, బాగుంటుందని ప్యాంట్ వేసావు కదా. కొంచెం ఊహలాగా ఏమడిగింది కోసిన గారు? నాకు ప్యాంటే కావాలా, లేకపోతే కింద కూడా ఏడుస్తుంది. నువ్వు కొట్లో పోయి కొనక్క రావాలి. పెద్ద అయిన తర్వాత పూర్తిగా అయ్యే వేస్తుంది. అందుకే చిన్నప్పుడు ఏం చేయాలి మనం? స్త్రీలకు వేరుగా వస్త్రాలు ఉన్నాయి, పురుషులకి వేరుగా వస్త్రాలు ఉన్నాయి. పుట్టించాడా ఏదైనా చోట్ల దేవుడు? పురుషులకి వేరుగా చేశాడు, స్త్రీలకు వేరుగా చేశాడు. ఈ వర్తమానం వచ్చి స్త్రీలు వేరుగా వస్త్రాలు వేసుకోవాలి, పురుషులు వేరుగా వేసుకోవాలి. పురుషుల వస్త్రాలు స్త్రీలు వేయకూడదు, స్త్రీల వస్త్రాలు పురుషులు వేయకూడదు. వ్యభిచారం అనేది ఎక్కువ చేయడానికి ఈరోజు స్త్రీల యొక్క వస్త్రాలని డిజైన్ చేసి లెగ్గిన్స్ అని, టైట్ ప్యాంట్లని ఇవన్నీ రోడ్డు మీద వెళ్తుంటే వింటున్నారా? వెర్రి వాళ్ళు అయిపోతున్నారు యవనస్తులు, పిచ్చి వాళ్ళు చేస్తా ఉన్నారు. రేపు నరకంలో స్త్రీలని నెట్టేస్తాడు. అందుకే మన సంఘంలో జాగ్రత్త. ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, ఈ భూమి మీదకు సమాధానం కలుగజేయడానికి ఈ అక్రమ కార్యమే దేవుని యొక్క న్యాయ తీర్పును తీసుకొని వచ్చినట్లుగా చేసింది. ఈ అక్రమ కార్యమే ఆనాటి జనులు నశించుకోవడానికి కారణమైంది. పురుషులకు మరియు స్త్రీలకు మధ్య ఉన్న ఆ అక్రమ మిశ్రమ లైంగిక సంబంధమే సొదొమ గొమొర్రా పట్టణాలను కాల్చివేసింది. ఏదైనా తోటల నుంచి బయటకు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎక్కడ చూపిస్తున్నాడు? సొదొమ గొమొర్రా. సొదొమ గొమొర్రా ఎందుకండి అగ్నితో కాల్చేసింది? చెప్పండి. అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ జరిగేది ఇంకా ఘోరమైంది. పురుషులతో పురుషులు
స్త్రీలతో స్త్రీలు అవాచ్యమైనది అన్నాడు రోమిలకు రాసిన పత్రికలో. హోమోసెక్స్, లెస్బియన్ అంటారు. అంటే పురుషులతో పురుషులు చేసేది, స్త్రీలతో స్త్రీలు చేసేది చెడ్డ కార్యాలని సొదొమ గొమొర్రాలో జరిగింది. ఆ అక్రమ మిశ్రమ లైంగిక చర్య వల్ల సొదొమ గొమొర్రా ఏమైంది? మృత సముద్రము యొక్క అట్టడుగు దిగిపోయింది. కాల్చివేశాడు దాన్ని. లోతును తప్పించి మొత్తం సొదొమ గొమొర్రాలను ఏం చేశాడు? ఇప్పుడు ప్రవక్త నేను ముగించే ముందు చెప్తున్నాను, ఈరోజు నోవాహు దినాలు నడుస్తున్నాయి, రెండోది లోతు దినాలు నడుస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రపంచంలో జరుగుతున్న ఈ భయంకరమైనటువంటి మిశ్రమ లైంగిక చర్యలను బట్టి దేవుడు ఏం చేయబోతున్నాడు? ఈ ప్రపంచాన్ని కూడా తీర్పు తెచ్చబోతున్నాడు, నాశనం చేయబోతున్నాడు. అయితే దేవుని పిల్లలైనటువంటి మనము మన కుటుంబాలను భార్యలుగా, మీరు భర్తలుగా, సహోదరులు జాగ్రత్తగా ఉండాలి. మీ పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలి. మీ వస్త్రధారణ జాగ్రత్తగా ఉండాలి. బయటకు వచ్చేటప్పుడు మీ వస్త్రాలు కప్పుకోవాలి. ఎవరెప్పుడు మీ శరీరం చూపించకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుడు త్వరలో ఈ ప్రపంచాన్ని తీర్పు తెచ్చబోతున్నాడు. ఈ అక్రమ కార్యాలు జరుగుతున్నప్పుడు రెండు విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఒక నిజమైన దైవజనుడి యొక్క హృదయము ఏమందో తెలుసా? వేదనతో నిండి ఎర్రవారుచున్న ముఖముతోటి ఆయన సన్నిధికి వెళ్ళి, ప్రభువా సంగమలో ఇలా జరుగుతుందంటే ఏంటి పరిస్థితి? లోకం వచ్చి సంఘంలో కలిసింది. లోకంలో జరుగుతున్నటువంటి అక్రమ కార్యాలు, శరీర కార్యాలు వ్యక్తులతో కలిసి ఆసక్తిని సన్నగిల్ల చేసింది. ప్రార్థనా జీవితాన్ని సన్నగిల్లిపోయింది. చర్చికి రావాలని ఆశ తగ్గిపోయింది. ఏదైనా చిన్న పని ఆగిపోవటం, ప్రార్థన చేసే ఆసక్తి లేదు. దీనికి కారణం చెప్పండి? ఆత్మీయత. ఏదో మన రక్తంతో, వాక్యముతో మిశ్రమమైంది. మిశ్రమం అవ్వచ్చా? అందుకే సేవకుని యొక్క హృదయం ఎంతో వేదన. అదే సమయంలో తిరిగి జన్మించిన ఒక నిజ విశ్వాసి హృదయం కూడా ఎలా ఉంటది? సంఘంలో జరుగుతున్న ఈ అక్రమ లైంగిక చర్యలు, దీన్ని బట్టి హృదయ భారముతో, కన్నీటితో, వేదనతో దేవుని సన్నిధికి వెళ్ళే ఎజ్రా లాంటి వాళ్ళు, అనేక మంది ప్రవక్తలు ఏడ్చి భారముతో ప్రార్థించే వాళ్ళు సంఘములో కావాలి. సంగమా, అందుకే దేవుని చిత్తమైతే మనం ఒక సంపూర్ణ రాత్రి ప్రార్థన నర్సరావుపేటలో ఏర్పాటు చేస్తున్నాం. అందరూ రావాలి. ఆన్లైన్ ప్రార్థన. మనము, మన కుటుంబం, మన సంఘం, మన వ్యక్తిగత జీవితాలు, రక్త ప్రవాహము పవిత్రంగా ఉండాలి. మనలో రక్త మార్పిడి జరగాలి. ఏమండి, బూతులు తిడుతున్నామంటే ఎవరి రక్తం ఉన్నట్టు? పోట్లాడుతున్నామంటే, టీవీలు చూస్తున్నామంటే చెప్పాలి, నేను ముగించబోతున్నా. చాడీలు చెబుతున్నామంటే చెప్పాలి, ఎవరి రక్తం ఉన్నట్టు? మన రక్తమేనండి. కానీ ఇప్పుడు రక్త మార్పిడి జరగాల వద్దా? మన రక్తం పోయి ఎవరి రక్తం ఎక్కాలి? యేసయ్య రక్తం. యేసయ్య రక్తం టీవీలు చూడదు. యేసయ్య రక్తం బూతులు తిట్టదు. యేసయ్య రక్తం చాడీలు చెప్పదు. యేసయ్య రక్తము సిగరెట్లు తాగదు, సారాయి తాగదు, వ్యభిచారాలు చేయదు, టీవీలు చూడదు. యేసయ్య రక్తం పవిత్రమైనది. కనుక ఈ యొక్క మధ్యాహ్నం ఎంతమందికి రక్త మార్పిడి కావాలి? నిజంగా ఎవరికి అందరూ ఎట్టన్నారని అనవద్దు, హృదయపూర్వకంగా చెప్పండి. నీ రక్తంలో ఏముంది? పాపం, అవిశ్వాసం. ఆ రక్తము నేనేం చేస్తున్నా? కోపపడేటట్టు చేస్తాను, అబద్ధాలు ఆడేటట్టు చేస్తాను, టీవీ చూసేటట్టు చేస్తాను, బూతులు తెచ్చేటట్టు చేస్తాను. అవునా కదా? మన రక్తం వెళ్ళిపోయి ఆయన రక్తం వస్తే నువ్వేం చేస్తావు తెలుసా? నీ ఆలోచన వాక్యానుసారంగా ఉంటుంది. నీ చూపులు పవిత్రంగా ఉంటాయి, నీ మాటలు పవిత్రంగా ఉంటాయి, నీ నడక పవిత్రంగా ఉంటుంది. నీ జీవితమే ఎవరిని ప్రతిబింబిస్తుంది? క్రీస్తు.
క్రీస్తును ప్రతిబింబించాలంటే ఆయన రక్తం మనలో ఉంటుంది. ఈ కాలంలో దేవుడు పంపిన వర్తమానమే సమృద్ధిగా మనలో ఉండాలి. ప్రతి అడుగులో వర్తమానమే ప్రవహించాలి. మన ఆలోచన ప్రవహించొద్దు, మన నిర్ణయాలు వద్దు. మన ఆలోచన, మన నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు. అందుకే దేవుని యొక్క వాక్యం అంటే, ఈ కాలంలో వర్తమానం అంటే రక్తమే. ఆ రక్తం మనలో ప్రవహించలేద్దామా? ఇష్టమేనా? అందరూ లేచి, మనమందరం లేచి